వెల్కమ్ బ్యాక్ టు స్వప్నాస్ హెల్తీ రెసిపీస్. నేను మీ స్వప్న. టుడే మీకు ఈ వీడియోలో స్పెషల్ రెసిపీ, అందరికీ ఫేవరెట్ అయిన కాజు పన్నీర్ మసాలా కర్రీ ఏ విధంగా చేస్తే మంచి టేస్ట్ వస్తుందో మీకు ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో పన్నీర్ ఎలా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈజీగా టిప్స్తో మీకు చూపించాను కదండి. ఆ పన్నీర్నే నేను ఇప్పుడు కాజు పన్నీర్ మసాలాకి యూస్ చేస్తున్నాను. నేను మీకు ఆ లింక్ని ఐకార్డ్లో ఇస్తున్నాను, వీలైతే చూడండి పన్నీర్ ఎలా తయారు చేయాలి ఇంట్లోనే. సో ఫస్ట్ నేను మిక్సీ జార్లో ఒక 2 టమాటాలను ముక్కలుగా కట్ చేసుకుని పేస్ట్ తయారు చేసి పెట్టుకున్నానండి. నెక్స్ట్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని రోట్లో దంచుకుని ఉంచుకున్నానండి. మీకు మిక్సీ కూడా పట్టుకోవచ్చు, అప్పటికప్పుడు తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితేనే టేస్టీగా ఉంటుంది. సో నెక్స్ట్ నేను ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మొత్తం ప్యాన్ అంతా స్ప్రెడ్ చేశానండి. స్ప్రెడ్ చేసిన తర్వాత నేను ఇక్కడ జీడిపప్పుని తీసుకుంటున్నాను. 1 కప్ జీడిపప్పుని తీసుకున్నాను. మనకి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు, చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకుని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత నేను వేరే ప్లేట్లోకి తీసుకుని నెక్స్ట్ అదే ప్యాన్లో నేను వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. నెక్స్ట్ అదే ప్యాన్లో నేను కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. పన్నీర్ కాజు మసాలా కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. సో నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. ఆయిల్ వేసుకుని మనకు బాగా హీట్ అయిన తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని 2 యాలకులు, ఒక 4 లవంగాలు, చిన్న సైజు దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు వేసుకుని చిటపట్లాడే వరకు 1 నిమిషం పాటు వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేయించుకుని బాగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత మనం కొంచెం లో ఫ్లేమ్లో ఉంచుకుని నెక్స్ట్ ఆనియన్స్ ఇక్కడ నేను 3 తీసుకున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఆనియన్స్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం బాగా వేయించుకోవాలండి. ఎంత కలర్ చేంజ్ అయితే మనకి కర్రీ అంత టేస్ట్గా ఉంటుంది. సో గోల్డెన్ కలర్ ఖచ్చితంగా వచ్చేలా చూసుకోవాలి, పచ్చివిగా ఉంచేయకూడదండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మనకి బాగా ఫ్రై అయిన తర్వాత మిడిల్లోకి సెపరేట్ చేసుకుని నేను ఇక్కడ ఇందాక దంచిపెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఆయిల్లో ఒక 2 మినిట్స్ పాటు చక్కగా వేయించి నెక్స్ట్ మొత్తం ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మిక్స్ చేశానండి. నెక్స్ట్ ఒక 2 మినిట్స్ తర్వాత టమాటా పేస్ట్ చేసుకుని ఉంచుకున్నాం కదా, అది కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని టమాటా పచ్చివాసన అంతా పోయేంత వరకు ఒక 2 మినిట్స్ వేయించుకుని నెక్స్ట్ దానిలో పచ్చిమిర్చిని ఒక 4 వేసుకున్నానండి. నేను పచ్చిమిర్చిని వేసుకుని మొత్తం అంతా చక్కగా వేయించుకోవాలి. సో నెక్స్ట్ నేను దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ కారం, ధనియాల పొడి, ఆల్రెడీ మసాలా మన వీడియోలో చూపించాను కదండి, ఆ మసాలా పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను నేను. ఆ మసాలా రెసిపీ లింక్ కూడా నేను ఐకార్డ్లో ఇస్తానండి, మీరు ఒకసారి కావాల్స్తే చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇదన్నీ వేసిన తర్వాత మనం బాగా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మగ్గనివ్వాలండి. కొంచెం ఆయిల్ పైకి వస్తుంది, ఆ టైంలో ఒక 5 మినిట్స్ పాటు మగ్గనిచ్చి టమాటా కూడా మెత్తబడుతుంది. చూసారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చింది. సో అప్పుడు బాగా లో ఫ్లేమ్లో సిమ్లో పెట్టేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకోవాలండి. కర్డ్ వేసుకుని మొత్తం అంతా చక్కగా కలుపుకోవాలండి. కర్డ్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి, లేకపోతే కొంచెం అక్కడక్కడ ఉన్నట్టు ఉంటుంది. సో మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసుకుని నెక్స్ట్ దీనిలో నేను ఆల్రెడీ పన్నీర్ క్యూబ్స్ మనమే ఇంట్లోనే ప్రిపేర్ చేసామని చెప్పాను కదండి, ఆ క్యూబ్స్ని నేను తీసుకున్నాను. మొత్తం ఇందులో వేసుకుని చక్కగా క్యూబ్స్ని అన్నీ వేసుకున్న తర్వాత స్మూత్గా మనం కలుపుకోవాలండి గరిటెతో. మొత్తం అంతా పేస్ట్ అంతా పన్నీర్కి పట్టేట్టు కలుపుకుని చక్కగా కలుపుకున్న తర్వాత మొత్తం అంతా పన్నీర్కి పడుతుంది. సో మనం అలా మిక్స్ చేసుకుని నెక్స్ట్ మనం ఏం చేయాలంటే జీడిపప్పును వేయించుకుని ఉంచుకున్నాం కదండి, అవి కూడా వేసేసుకుని ఒకసారి లిడ్ పెట్టి మళ్ళీ మిక్స్ చేసుకుని మొత్తం అంతా 1 గ్లాసు వాటర్ వేస్తున్నానండి. నేను ఇక్కడ ఎక్కువ వాటర్ కూడా వేసుకోకూడదు, 1 గ్లాస్ అయితే సరిపోతుంది. వేసుకుని నెక్స్ట్ నేను 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసానండి. వేసుకుని లిడ్ పెట్టేసుకుని మనం ఒక 10 మినిట్స్ పాటు చక్కగా కుక్ చేసుకుంటే మనకి కాజు పన్నీర్ మసాలా కర్రీ ఎంతో టేస్టీగా రెడీ అయిపోతుందండి.
ఎంతో టేస్టీగా ఉండే కాజు పన్నీర్ మసాలా కర్రీ ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అండి. పన్నీర్ని కూడా మనం బయట కొనక్కర్ లేకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ముందు రోజు చేసి పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. అది నెక్స్ట్ డే నేను యూస్ చేసుకున్నాను. సో మీరు కూడా ఇంట్లో ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి, అందరికీ బాగా నచ్చుతుంది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.